స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ప్రస్తుతం నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 22,089లో ట్రేడ్ అవుతుంది. ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ 212 పాయింట్లు పెరిగి 46,897లో ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50లో 39 స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతుంటే కేవలం 11 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో క్లోజ్ అవుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ అనేది పాజిటివ్ సెంటిమెంట్ లో పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా టాప్ లూజర్స్ గా ఉన్న స్టాక్స్ ఒకసారి చూసినట్లయితే టాప్ గెయినర్స్ గా హీరో మోటార్స్, యూపీఎల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్. అలాగే టాప్ లూజర్స్ గా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ, టీసీఎస్ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే టాప్ లూజర్స్ గా ఉన్న కంపెనీలు అన్ని కూడా ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కనిపిస్తున్నాయి మనకి. మరొకసారి చూడండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ, టీసీఎస్. ఎందుకు మొత్తం ఐటీ అన్ని కూడా నెగిటివ్లోనే ఉన్నాయి ఈ రోజు అంటే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అసెంచ్యూర్ కంపెనీ నిన్న అంటే గురువారం నాడు వాళ్ళ యొక్క రెవెన్యూ ప్రొజెక్షన్ ని అనౌన్స్ చేసింది. అసెంచ్యూర్ అంటే అది టెక్నాలజీ అవుట్సోర్సింగ్ సేవలు అందించే గ్లోబల్ ప్రొఫెషనల్ కంపెనీ. ఆ కంపెనీనే తన అంచనాలని, రెవెన్యూ గ్రోత్ ని గతంలో 2-5% ఎస్టిమేషన్ ఇస్తే ఇప్పుడు 1-3% గ్రోత్ మాత్రమే ఉండొచ్చు అనేది అసెంచ్యూర్ చెప్తున్నమాట. అంత పెద్ద గ్లోబల్ కంపెనీనే అసెంచ్యూరే రాబోయే రోజుల్లో రెవెన్యూ మాకు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోవచ్చు అని స్వయంగా కంపెనీ అనౌన్స్ చేసింది. అంటే ఇక మిగిలిన ఐటీ కంపెనీస్ కి దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనే ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కావచ్చు, ఎక్కువగా పర్చేజ్ చేయకపోవచ్చు, ఎక్కువగా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు. ఏ కారణం చేత కానీ కంప్లీట్ గా ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ 2024 సంవత్సరానికి గాను కంపెనీ యొక్క గ్రోత్ ని కేవలం 1-3% మాత్రమే ఉండొచ్చు అన్నట్టుగా అప్డేట్ చేస్తుంది. గతంలో 2-5% ఉండొచ్చు అన్నట్టుగా చెప్పింది. దాని గురించి అన్ని ఐటీ కంపెనీలు నెగిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఆల్రెడీ అందరికీ న్యూస్ ద్వారా తెలిసిన విషయమే. ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ రేట్స్ 5.25 to 5.5% ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూ చేస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని. అయితే యుఎస్ ఫెడ్ చెప్తుంది ఏంటంటే మా టార్గెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ద్రవ్యోల్బణం, ఆ ఇన్ఫ్లేషన్ అనేది 2% అనేది మా టార్గెట్. సో రీసెంట్ గా ఫిబ్రవరిలో 3.2% నమోదైంది. సో దాంతో అట్ ప్రెసెంట్ అయితే మాత్రం వడ్డీ రేట్లు తగ్గించట్లేదు. బట్ మా యొక్క ఇంటెన్షన్ అయితే 2024లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు హింట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నిర్ణయంతో మార్కెట్ పాజిటివ్ గానే అమెరికన్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ మొత్తం అంతా కూడా ఓవరాల్ గా మార్కెట్స్ అనేది పాజిటివ్ గా తీసుకున్నాయి. అయితే ఈసారి యుఎస్ ఫెడ్ జూన్ లో జరిగే మీటింగ్ లో ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇక నెక్స్ట్ కంపెనీ ఆర్వీఎన్ఎల్ గురించి ఒక న్యూస్ ఏంటంటే కంపెనీ రైల్వే సంబంధించిన కంపెనీ. ఆర్వీఎన్ఎల్ అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఈ రైల్వే సంబంధించిన ఒక ప్రాజెక్టు 167 కోట్ల విలువ గల ప్రాజెక్టు ని సొంతం చేసుకుంది ఆర్వీఎన్ఎల్. దీంతో ఈ రోజు స్టాక్ 2% పెరిగి 248 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. అలాగే రైల్టెల్ కార్పొరేషన్, ఇదే రైల్వే సంబంధించిన కంపెనీ, బట్ ఇది టెలికమ్యూనికేషన్ సంబంధించిన కంపెనీ. టోటల్ గా ఇండియాలో 6,000 స్టేషన్స్ ని కమ్యూనికేట్ చేస్తూ ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న కంపెనీ రైల్టెల్. రీసెంట్ గా కూడా అంటే గత వారంలో కూడా రైల్టెల్ కి మంచి ఆర్డర్స్ రావడం జరిగింది. ఒక 2 ఆర్డర్స్ గత వారంలో వచ్చిన ఆర్డర్స్ కాకుండా నిన్న కొత్తగా వచ్చిన ఆర్డర్ బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ నుంచి 99 కోట్ల ఆర్డర్ ని సొంతం చేసుకుంది రైల్టెల్. దీంతో ఈ రోజు స్టాక్ 2% పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 359 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది రైల్టెల్. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్. అంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి నేను గత వీడియోలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. పర్టికులర్ గా ఎయిర్ కండిషనర్స్ సంబంధించి స్ప్లిట్ ఏసీస్, సెపరేట్ గా అవుట్డోర్ యూనిట్స్, ఇండోర్ యూనిట్స్ ఆర్డర్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చే కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజెస్. అంటే మార్కెట్ లో ఉన్న ఎయిర్ కండిషనర్స్ కంపెనీస్ కి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ లో యూనిట్స్, ఇండోర్ యూనిట్స్ కావాలా, అవుట్డోర్ యూనిట్స్ కావాలా, లేకపోతే కంప్లీట్ గా యూనిట్స్ కావాలా, లేదా ఎయిర్ కండిషన్ సంబంధించిన ఫ్యాన్ మోటార్లు కావాలా, అలాగే దానికి సంబంధించిన ఇన్నర్ గా స్వింగ్ మోటార్స్ గానీ, ఫ్లాప్స్ గానీ, అలా రకరకాల స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేసే బిజినెస్ లో ఉంది అంబర్ ఎంటర్ప్రైజెస్. నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ ఎయిర్ కండిషనర్స్, ఈ కంపెనీకి రైల్వే సంబంధించిన హెచ్విఏసి, రోలింగ్ స్టాక్స్, డోర్స్, గ్యాంగ్ వేస్, ఈ ట్రైన్ లో ఉండే ప్యాంట్రీస్ ఉంటాయి కదా, కుకింగ్ డివిజన్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా సప్లై చేసే బిజినెస్ లో ఉంది అంబర్ ఎంటర్ప్రైజెస్. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ వాషింగ్ మిషన్స్ అంటే టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ తయారు చేయాలని ఎప్పటి నుంచో కంపెనీకి ప్లాన్ లో ఉంది. దాంట్లో భాగంగా అంటే కంపెనీ ఈ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆ స్పేస్ లో స్ట్రాంగ్ అవ్వాలి అనే
అనే ఆలోచనతో రేడియంట్ గ్రూప్ చెందిన రెసోజెట్ అనే కంపెనీతో జాయింట్ వెంచర్ గా ఏర్పడింది. 50% వాటా ఈ అంబర్ ఎంటర్ప్రైజ్ కి, 50% వాటా రేడియంట్ గ్రూప్ చెందిన రెసోజెట్ కంపెనీకి ఉంది ఈ జాయింట్ వెంచర్. అయితే ఈ కంపెనీ వాషింగ్ మిషన్స్, టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ మిషన్స్ ని తయారు చేయబోతోంది. దీంతో ఈ రోజు స్టాక్ అంబర్ ఎంటర్ప్రైజ్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో 6% పెరిగింది. ప్రస్తుతం 3,515 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది అంబర్ ఎంటర్ప్రైజ్. టీవీఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఈ కంపెనీ గురువారం అంటే నిన్న బోర్డు మీటింగ్ లో ప్రతి ఈక్విటీ షేర్ కి డివిడెండ్ గా 94 రూపాయలు డివిడెండ్ ఇవ్వాలని ప్రకటించింది. అయితే ఈ షేర్ యొక్క ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. దాని మీద 94 రూపాయలు అంటే 1880% అంటే 1880% డివిడెండ్ గా డిక్లేర్ చేసింది టీవీఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్. అంటే ఈ ఇన్వెస్టర్స్ కి ప్రతి షేర్ కి 94 రూపాయలు చొప్పున డివిడెండ్ రాబోతుంది. దీనికి రికార్డు తేదీగా ఏప్రిల్ 2వ తేదీని ఫిక్స్ చేసింది కంపెనీ. అంటే ఒకవేళ షేర్లు లేకపోయినా ఎవరైనా కొనుక్కోవాలంటే ఏప్రిల్ 2వ తేదీ నాటికి వాళ్ళ యొక్క డిమాట్ లో టీవీఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఉన్నట్లయితే కంపెనీ రాబోయే 30 రోజుల లోపు డివిడెండ్ ని పే చేస్తానట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తూ ఉంది. ఈ రోజు ఇంట్రాడేలో 5% స్టాక్ పెరిగి ప్రస్తుతం 8,150 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది టీవీఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్. ముత్తూట్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి కంపెనీ ఈ ఫైనాన్స్ రంగంలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ యొక్క బేస్ పెంచుకోవడానికి, ఇంకా లోన్స్ ఇచ్చే కెపాసిటీని పెంచుకోవడానికి మరో కంపెనీని యాడ్ చేసుకుంటూ ఆ కంపెనీలో వాటాలను కూడా పొందుతుంది. ప్రస్తుతం బెల్ స్టార్ మైక్రో ఫైనాన్స్ అనే కంపెనీలో 4.48% వాటాని 300 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసింది ముత్తూట్ ఫైనాన్స్. దీంతో వాళ్ళ యొక్క లోన్ కెపాసిటీ అనేది ఎన్హాన్స్ అవబోతుంది. గతంలో ఉన్న వాటాకి ప్రస్తుతం 4.48% వాటాని యాడ్ చేసుకున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీంతో కలుపుకుంటే ఈ బెల్ స్టార్ మైక్రో ఫైనాన్స్ లో ముత్తూట్ ఫైనాన్స్ కి 63.5% వాటాని కలిగి ఉంది. ప్రస్తుతం 1,425 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది ముత్తూట్ ఫైనాన్స్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎల్ఐసి చాలా కంపెనీస్ లో వీళ్ళు కూడా వాటాలను కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే కస్టమర్స్ ప్రీమియం పే చేస్తున్నారంటే ఈ ప్రీమియం ద్వారా వాళ్ళు రెవెన్యూ గెయిన్ చేయాలి కాబట్టి ప్రభుత్వానికి వడ్డీకి ఇవ్వటం లేదా స్టాక్ మార్కెట్ లో కొన్ని మంచి కంపెనీల్లో వాళ్ళు కూడా వాటాలు కొంటూ ఉంటారు. అలాగే ఎల్టీఐ మైంట్రీ కంపెనీలో గతంలో ఎల్ఐసికి వాటాలు ఉన్నాయి. ఇంకా ఆ వాటాని మళ్ళీ కాస్త పెంచుకోవడం జరిగింది. గతంలో 4.99% వాటాని కలిగి ఉంది ఎల్ఐసి ఎల్టీఐ మైంట్రీలో. ఇప్పుడు మళ్ళీ కాస్త వాటాని యాడ్ చేసుకుని ఇప్పుడు 5.03 వాటాని కలిగి ఉంది ఎల్ఐసి. ఈ రోజు 1% స్టాక్ పెరిగి 903 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది ఎల్ఐసి. మజ్గాన్ డాక్ ఈ మజ్గాన్ డాక్ అనేది షిప్పులు తయారు చేసే కంపెనీ. జనరల్ గా షిప్స్ తయారు చేయాలి అంటే అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది పోర్ట్ కి దగ్గరలో నియరెస్ట్ గా ఉంటే తయారు చేసి మళ్ళీ తర్వాత సముద్రం ద్వారా ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి ఆ షిప్ ని డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ షిప్పులు తయారు చేసే కంపెనీ అనేది పోర్ట్ కి దగ్గరలో ఉంటేనే వాళ్ళకి కన్వీనియంట్. సో వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎగ్జిస్టింగ్ ఉన్న చోట ముంబై పోర్ట్ లో కంపెనీ కావాల్సిన ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ లీజ్ అగ్రిమెంట్ ఫర్దర్ గా రాబోయే 29 సంవత్సరాలకు గాను ముంబై పోర్ట్ తో లీజ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకుంది. దాని యొక్క విలువ 354 కోట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు కంపెనీ స్టాక్ 4% పెరిగి 1,906 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మజ్గాన్ డాక్. మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ కంపెనీ రియాలిటీ కంపెనీ, లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా కడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ సౌత్ ముంబై దగ్గర మెరైన్ లైన్స్ దగ్గరలో సీ లెవెల్ కి 800 ఫీట్ హైయెస్ట్ ప్లేస్ లో సీ ఫేసింగ్ గా ఉన్న ఒక లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కంపెనీకి రాబోయే రోజుల్లో 2,100 కోట్లు రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ ఏరియా 22 lakh SFT కన్స్ట్రక్షన్ ఏరియాగా ఉండబోతుంది అని కంపెనీ అప్డేట్ చేస్తుంది. అయితే టోటల్ ఏరియా డెవలప్మెంట్ వైజ్ చూసినట్లయితే 5.3 lakh SFT డెవలప్మెంట్ చేస్తుంది. దాంట్లో కన్స్ట్రక్షన్ ఆక్యుపైడ్ SFT ఏరియా వచ్చి 22 lakh SFT. దాంట్లో ఓన్లీ బిల్డింగ్ ఏరియా, కన్స్ట్రక్షన్ ఏరియా అంటే సేలబుల్ SFT ఏరియా వచ్చి 22 lakhs SFT గా ఉందని కంపెనీ తెలియజేస్తుంది. ఈ రోజు కంపెనీ స్టాక్ 3% పెరిగి 210 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఇక చివరిగా హిందుస్థాన్ యూనిలివర్ గురించి చెప్పాలంటే మొన్న లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం హిందుస్థాన్ యూనిలివర్ గురించి. ఇది ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలివర్, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ హిందుస్థాన్ యూనిలివర్ అనేది యూనిలివర్ కంపెనీ యొక్క అనుబంధ సంస్థ, భారతదేశంలో ఉన్న కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్. అయితే ఈ కంపెనీకి అనేక రకాల ప్రొడక్ట్స్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ గా కలిగి ఉంది కంపెనీ. బట్ దీంట్లో ఐస్ క్రీమ్ అనేది వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా యూనిలివర్ కంపెనీ ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది కలిగి ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క
స్ట్రాటజిక్ ప్లాన్ లో భాగంగా ఐస్ క్రీమ్ బిజినెస్ ని సపరేట్ వర్టికల్ గా ఏర్పాటు చేయబోతుంది. ఒక సపరేట్ ఎంటిటీగా సపరేట్ కంపెనీగా రూపొందించబోతుంది ఐస్ క్రీమ్ బిజినెస్. ప్రస్తుతం మన భారతదేశంలో హిందుస్థాన్ యూనిలివర్ యొక్క ఐస్ క్రీమ్ బిజినెస్ వచ్చి టోటల్ రెవెన్యూలో 3% వాటా కలిగి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ని సపరేట్ కంపెనీగా రూపొందిస్తే ప్రజెంట్ ఉన్న కంపెనీలో 7,500 మంది ఎంప్లాయీస్ ని కంపెనీ తీసేయబోతుంది ప్రపంచ వ్యాప్తంగా. అయితే కొత్తగా ఏర్పడే ఐస్ క్రీమ్ కంపెనీలో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారా లేదా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం అయితే 7,500 ఉద్యోగాలు పోనున్నాయి. సో కంపెనీలో కూడా అనేక రకాల మార్పులు చేర్పులు రెవెన్యూ విషయంలో గానీ ఈ ట్రాన్స్పోర్ట్ డివిజన్ ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా ఉంది కాబట్టి దాని దగ్గర అన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. స్లోగానే అసలు ఈ మధ్య కాలంలో హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్ తగ్గుతుంది. ఈ రోజు అయితే 20 months లో అంటే 1.5 years బ్యాక్ హిందుస్థాన్ యూనిలివర్ రేట్ ఎంత ఉందో ఈ రోజు కూడా అంతే ఉంది. 2,232 రూపాయలు 20 months లోకి దిగింది హిందుస్థాన్ యూనిలివర్. ప్రస్తుతం 2,256 రూపాయలు ట్రేడ్ అవుతుంది హిందుస్థాన్ యూనిలివర్. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.